మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అమ్మ. మీ పేరేంటి? నా పేరు డాక్టర్ ఎన్ తిరుపతిస్వామి. ఈ టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో బాటనీ లెక్చర్గా 3 years నుంచి పనిచేస్తున్నాను. సార్, మనము కోల్కతా డాక్టర్ పైన జరిగిన అత్యాచారం మనందరికీ తెలిసిందే. కానీ August 9 జరిగింది సార్. ఇది August 15 అందరూ ఇండిపెండెంట్ వస్తుంది, బాగా జరుపుకున్నాము అని అనుకుంటూ ఉన్న రోజుల్లో అంటే ఆ రోజున ఇలా ఇన్సిడెంట్ జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్గా మనము ఎవ్రీ ఇయర్ August 15 మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ దీని జరిగే ముందు August 9న కోల్కతాలో హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఒక మహిళలకి మనం ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరుగుతారో ఆ రోజు పూర్తి స్వతంత్రం వచ్చిందని చెప్పి మనం భావిస్తుంటాం. కానీ అలాంటిది అర్ధరాత్రి 2 గంటల తర్వాత తన మీద రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి సందర్భంలో మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామంటే మన వ్యవస్థని ఇంకా సమూలంగా మార్పు చేసుకోవాలని నా ఉద్దేశం అమ్మా. అంటే ఈ రోజుల్లో మామూలుగా మనకి అక్కడ తెలిసింది ఏంటంటే ఒకళ్ళే చేశారు అంటున్నారు. కానీ ఇప్పుడు చూస్తే గ్యాంగ్ రేప్ అంటున్నారు. గ్యాంగ్ రేప్ అన్నప్పుడు ఇన్ని రోజులు అవుతుండగా ఒకళ్ళే ఎందుకు బయటకు వచ్చినట్టు సార్? అంటే యాక్చువల్గా వాళ్ళు ఈ రోజు వరకు అరెస్ట్ చేసింది అక్కడ పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాలంటరీగా ఉన్నటువంటి ఒక ఎంప్లాయీని అరెస్ట్ చేశారు. కానీ ఆ డాక్టర్ గారి మీద జరిగినటువంటి అత్యాచారం, మర్డర్ అనే దాని మీద అనేకమైనటువంటి ఇంజూరియసెస్ బట్టి ఒక్కరు కాదు అనేక మంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారని చెప్పేసి పోస్ట్ మార్టం ఇంక్వైరీ రిపోర్ట్లో తేల్చడం జరిగింది, ఇన్క్వెస్ట్ రిపోర్ట్లో తేల్చడం జరిగింది. అయితే దీని మీద ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించడం జరుగుతుంది. ఇంకా ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఈరోజు ఇంకా రాలేదు, ఇంకా చూడలేదు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఒక్కరి వల్ల కావు. 4-5 ఆకతాయిలు కానీ కలెక్టరేట్స్ కానీ ఎవరైనా సరే ఒక ప్లాన్ ప్రకారం చేసి ఉండాలని చెప్పి నా అభిప్రాయం. అది కూడా మనల్ని కాపాడే డాక్టర్లు సార్ వాళ్ళు. సో డాక్టర్ల మీద ఇలా జరగడం, సో మనం చూస్తే దిశ, ఇప్పుడు నిర్భయ 2, నిర్భయ 1 ఇలా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ చిన్న పిల్లల మీద అత్యాచారాలు రోజు రోజుకే పెరిగిపోతున్నాయి కానీ తగ్గడం లేదు సార్. దీనికి కారణం ఏంటి సార్ అసలు? అంటే వ్యవస్థలో సమూలంగా ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ జనరేషన్ అనేవాళ్ళు అనేకమైనటువంటి యాక్టివిటీస్ అనేది వాళ్ళకి అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉంటాము. ప్లస్ వాళ్ళు వచ్చేసేసి ఏమంటాము మనం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానంలో మార్పు లేకపోవటం, అలాంటి కార్యక్రమం మీద అవగాహన కల్పించకపోవటం. అయితే ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఢిల్లీలో అప్పుడు 12 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, మరలా ఈ ఇన్సిడెంట్కి 2 కంపారిటివ్గా చేసుకున్నట్లయితే మనం వ్యవస్థలో ఇంకా స్టిల్ మార్పులు చేయకపోవటము, వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్స్ తీసుకోకపోవటం. నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ప్లస్ కొన్ని రోజుల తర్వాత మనం అందరం యాజిటేషన్ చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరం బయటకు వస్తాం. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల మరలా ఏమవుతుందంటే అందరూ జాగ్రత్తలతోటి సమాజంలో ఉన్న డాక్టర్లే కాకుండా ప్రతి ఒక్కరూ మనం నిన్న పేపర్లో చూసినట్లయితే అదే కళాశాలలో ఇంకొక రాజస్థాన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి అమ్మ నాకు MBBS వరకు చాలు, నేను పీజీ చేస్తుంటే ఈ పీజీలో మాకు సెక్యూరిటీ సేఫ్ గార్డ్ లేదు, కావున MBBS తోటే మేము ప్రాక్టీస్ చేసుకుంటాం, పీజీ చదవాలనే కోరిక లేదు, నేనైతే ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్, భయానకరమైన ఇన్సిడెంట్ చూసేసి ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటటువంటి డాక్టర్స్ కూడా బ్యాక్ స్టెప్ రావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు కంటిన్యూగా MBBS కంప్లీట్ చేసేసుకొని మరలా 1 year నీట్ పీజీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత పీజీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఇన్సిడెంట్ కానీ చూసినట్లయితే ఏ పిల్లలకైనా సరే, ఏ డాక్టర్స్కైనా సరే పీజీ చేయించాలని కానీ సేఫ్ గార్డ్ సెక్యూరిటీ కానీ లేనటువంటి ఇన్స్టిట్యూషన్లో అలా చదవడం అనేది ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇలాంటివి జరగకూడదు. అంటే ఈ ఎందుకు జరుగుతున్నాయంటే రిపీటెడ్గా ఈ యంగ్ జనరేషన్లో ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్లో పిల్లలకి ఎస్పెషల్లీ అబ్బాయిలకి అమ్మాయిలకి ఈ కౌమార దశలో వచ్చేటువంటి మార్పుల మీద కంప్లీట్ అవగాహన ఉన్నట్లయితే, ప్లస్ చట్టాల మీద బాగా అవగాహన ఉండి అంటే మన యాక్షన్స్ కనుక వెంటనే కనుక తీసుకున్నట్లయితే, పోలీస్ పరమైన శాఖాపరమైన చర్యలు కనుక తీసుకున్నట్లయితే కొంత భయంతో ఇలాంటివి కంట్రోల్ చేయొచ్చని నా అభిప్రాయం. మామూలుగా దీని గురించి చెప్పాలంటే సార్, ఫారిన్ కంట్రీస్ ఉంటాయి కదా సార్, వాళ్ళల్లో ఇలా జరిగితే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా శిక్షిస్తారు సార్. కానీ మన భారతదేశం ఎందుకు వెనుకబడిందో అర్థం కావడం లేదు సార్. సో ఎందుకు వెనుకబడింది సార్ ఇలాంటి శిక్షల్లో? అంటే చట్టంలో ఆ చట్టాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేసే విధానంలో
డిలే అవటం వల్ల మిగిలిన వాళ్ళు కూడా లీనియన్స్గా తీసుకోవటం. ఇన్స్టెంట్గా మనము ఫారిన్ కంట్రీస్లో తీసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థ మీద కంప్లీట్ నమ్మకం ఉంటుంది. అలాగని చెప్పేసి మన వ్యవస్థలో పోలీస్ నమ్మకం అని లేదు. కానీ ఇన్స్టెంట్గా కనుక జడ్జిమెంట్ ఇచ్చినట్టే వాళ్ళ మీద కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే బాగుంటుందని. ప్లస్ పాప పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి నిర్భయ 2 వాళ్ళ తండ్రి గారు కూడా పోయిన మా పాపను తీసుకురాలేము, కానీ ఇలాంటి చర్యలు రిపీటెడ్గా వేరే పిల్లలకి జరగకుండా, వేరే అమ్మాయిలకు జరగకుండా ఉండాలి. ప్లస్ వాళ్ళ మీద ఇమీడియట్లీగా డెత్ పనిష్మెంట్ అయినట్లయితే ఇన్స్టెంట్గా ఎవరైనా సరే ఇలాంటి యాక్షన్స్ రెండోసారి రిపీట్ చేయరని చెప్పేసి నా అభిప్రాయం. అదే సార్, అంటే మన భారతదేశంలో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి సార్. అది కూడా అమ్మాయిల మీద, పిల్లల మీద ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తే పెద్దవాళ్ళ మీద. సో ఎవరిని వదలడం లేదు సార్ మన భారతదేశం. సో అంటే అదర్ కంట్రీ వాళ్ళు చూస్తే ఎందుకు ఆలోచన కలగడం లేదు, మన కంట్రీ వాళ్ళకి అంటే మన దేశంలో వాళ్ళకి ఎందుకు అలాంటి ఆలోచన కలుగుతుంది సార్? ఇలాంటి పైశాచికమైనటువంటి చర్యలు అనేవి జరగకూడదు. కానీ ఈ విశాల భారతదేశంలో ఈ 140 కోట్ల ప్రజానీకంలో అనేక మంది అంటే మనకి ఈ భారతదేశంలో అనేకమైనటువంటి జాతులు, అనేకమైనటువంటి కులాలు, అనేకమైన మతాలు, అంటే మనం డిఫరెంట్ కల్చర్స్లో ఉంటాము. కానీ ఈ అవేర్నెస్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ప్రజానీకం ఉండటం వల్ల విశాలమైన భారతదేశంలో మన అందరికీ సెక్యూరిటీ కల్పించలేకపోతున్నామని చెప్పేసి ఒక భావన ఉంది. సో ఎప్పుడైతే మనం మహిళలకి ముఖ్యంగా ఈ నైట్ డ్యూటీ చేసేటటువంటి మహిళలకి కనుక మనం ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్స్ కనుక ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని అడ్డుకట్టవేయచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. మీ సుమన్ టీవీ వారికి అనేక కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవేర్నెస్ నిరంతరం కల్పిస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.